కమ్మవారికి కేటీఆర్ నేర్పిన గుణపాఠం ఏంటి? రీసెంట్గా సీఎం రమేష్ మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సీఎం రమేష్ చాలా తీవ్రంగా స్పందించారు. అంటే మీడియా సమావేశంలో సీఎం రమేష్ స్పందిస్తే ప్రజా సమక్షంలో డిబేట్కి సిద్ధమా అంటూ కేటీఆర్ ఇచ్చేశారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ కమ్మవారికి కేటీఆర్ నేర్పినటువంటి గుణపాఠం గురించి ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్న చర్చ. హైదరాబాదులో ఒక నానుడు ఉంది. చంద్రబాబు నాయుడు సైబరాబాదు స్టార్ట్ చేసి అక్కడ హైటెక్ సిటీ కట్టి ఎన్నో ఐటీ కంపెనీలు వచ్చిన తర్వాత అక్కడికి ఎక్కువ ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎక్కువ అక్కడ సెటిలర్లుగా ఉన్నారని, తర్వాత రియల్ ఎస్టేట్ పెరిగిన తర్వాత ఎక్కువ మంది సెటిలర్లుగా అక్కడ ఉన్నారని, ఇది గ్రేటర్ హైదరాబాద్లో. తర్వాత మీడియా ఆర్గనైజేషన్స్ అదే సామాజిక వర్గానికి చెందటం, సినిమా ఇండస్ట్రీలో ప్రధానంగా వాళ్ళే ఉండడం, ఎక్కువ వాళ్ళే సినిమా ఇండస్ట్రీలో ఉండడం, స్టూడియోస్ ఉండడం, ఈవెన్ రామోజీరావు లాంటి వాళ్ళు పెద్ద ఫిలిం సిటీని ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఆ సామాజిక వర్గంలో ఉన్నారు. పోతే అక్కడ సెటిలర్లుగా ఉంది వాళ్ళే ఎక్కువ శాతం. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో సెటిలర్లుగా ఉన్నారు. ఇటు ఐటీకి సంబంధించినటువంటి ఎక్కువ సామాజిక వర్గంలో ఇటు కమ్మారెడ్డి వాళ్ళు ఎక్కువ ఉన్నారనేది ఒక నానుడు ఉంది. మరి అది ఎంత వాస్తవం ఏంటనేది ఎప్పుడు సర్వేలు అయితే నిర్వహించలేదు, కానీ ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారనేది ఒక నానుడి అయితే మొదటి నుంచి ఉంది. కానీ ఇప్పుడు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, సీఎం రమేష్ దగ్గర కలిసినప్పుడు, సీఎం రమేష్తో సమావేశమైనప్పుడు కవితని లెక్కర్ కేసు నుంచి, అదేవిధంగా వీళ్ళు చేసినటువంటి అవినీతి కేసుల నుంచి బయటపడేయాలని అడిగే సందర్భంలో చేసినటువంటి ఆ సందర్భంలో సమావేశమైనప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి సీఎం రమేష్ మీడియా ముఖంగా వాటిని బయట పెట్టడం. ఈ సెటిలర్లకు ఉన్నటువంటి కమ్మవారు కూడా రీసెంట్గా మొన్న 2023 ఎన్నికల్లో కూడా గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కువ స్థానాలు, ఎక్కువ కాదు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ కైవాసం చేసుకుంది. ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ గెలిచేటువంటి అవకాశం లేదు. గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కువ గెలిచారు. ఎంఐఎం మినహాయిస్తే గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం బీఆర్ఎస్ కైవాసం చేసుకుంది. సరే, సెటిలర్లు ఓట్లు వేశారు. అందులో ఈయన తిడుతున్నటువంటి సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో ఆ సామాజిక వర్గం వాళ్ళు కూడా అత్యధికంగా ఓటర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఓట్లు వేశారు. ఎందుకు వేశారు, దేనికి వేశారంటే అప్పటికి పవర్ ఆఫ్ గవర్నమెంట్ అనే అంశంతో మరి ఇక ఏ అటెన్షన్ వేశారో, వీళ్ళతో గొడవ ఎందుకు అనుకున్నారో, మరి ఏ ఉద్దేశంతో వేశారో కానీ అంటే ఆ ఓట్లు వాళ్ళు వేయటం వల్ల వీళ్ళు గెలిస్తేనే అక్కడ, లేదు అంటే కనుక ఆంధ్ర తెలంగాణ అనేటువంటి అంశాలను తెర మీద తీసుకొస్తారు, లేదంటే ఆంధ్ర వాళ్ళ మీద విషం కక్కేటువంటి ప్రయత్నం చేస్తారు, ఆస్తులు ధ్వంసం చేస్తారు, ఉద్యోగాల మీద పడతారు. ఇవన్నీ కూడా గతంలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఐటీ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటికన్నిటికి భయపడి ఇటు బీఆర్ఎస్కి ఓట్లు వేసినట్టున్నారు. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడినటువంటి తీవ్ర వ్యాఖ్యలు అవుతున్నాయో, కమ్మాళ్ళందరూ చంద్రబాబు తిరుగు అంటే ఒకటి చంద్రబాబు మీద విషయం గక్కుతూనే, చంద్రబాబు మీద ఉన్నటువంటి వ్యతిరేకతని చూపిస్తూనే, మరో పక్క నుంచి ఇటు రెడ్డిని సామాజిక వర్గాన్ని కూడా రేవంత్ రెడ్డి గెలంగానే రెడ్లందరూ తెలిపారు. ఈ రెండు సామాజిక వర్గాల మీద మాకు నమ్మకం లేదంటూ వాళ్ళని దుర్భాషలాడినటువంటి పరిస్థితి, బూతులు మాట్లాడినటువంటి నేపథ్యం. సరే, ఈ బూతులు మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కమ్మవారు మొన్న ఏదైతే నిర్ణయం తీసుకుని బీఆర్ఎస్కి ఓట్లు వేశారో, ఈ రెడ్డి సామాజిక వర్గం ఏదైతే గ్రేటర్ హైదరాబాద్లో ఓట్లు వేశారో, బీఆర్ఎస్కి అన్ని స్థానాలు రావడానికి అవకాశం కల్పించారో, రేపొద్దున జరగబోయేటువంటి ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అంటే ఈ అంశం ఇప్పుడు బయటకు వచ్చింది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే, గ్రేటర్ హైదరాబాద్లో ఈసారి బీఆర్ఎస్కి కష్టమే అనేది అర్థమవుతుంది. చాలా సింపుల్ లాజిక్ చెప్పాలంటే, సామాజిక వర్గాల వారీగా, కులాల వారీగా రాజకీయం చేద్దాము అంటే
ఈ సామాజిక వర్గంలో ఉన్నవాళ్ళు మంచివాళ్ళు, ఈ సామాజిక వర్గంలో ఉన్న చెడ్డవాళ్ళు అని బూతులు తిడుతూ ఉంటే ఆ కులాలకే కాదు రాజకీయాలకి కులాలను ఆపాదించుకుని రాజకీయం చేసేటువంటి రాజకీయం ఏదైతే ఉంటుందో అది ఫెయిల్యూర్ రాజకీయం. ఎందుకంటే ఇక్కడ కులాల మీద రాజకీయం చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. మనం గత ఎన్నికల్లో చూస్తే ఆయన పూర్తిగా కుల కార్డులు వాడేశాడు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ కుల కార్డులు వాడారు. ఓడిపోయిన తర్వాత ఆ కులాల వాళ్ళే ఓట్లు అయిపోవడం వల్లే ఓడిపోయామని చెప్పని ఆ కులాల వాళ్ళనే మరి తిరిగి తిట్టినటువంటి పరిస్థితి. అందుకని కుల రాజకీయాలు కాకుండా మంచి పరిపాలన చేస్తుంటే ఓట్లు వేసేవాళ్ళు. కానీ గ్రేటర్ హైదరాబాద్లో జరిగింది అది కాదు. ఎందుకంటే ఆ సామాజిక వర్గం వాళ్ళే వీళ్ళతో ఎందుకు తలనొప్పి అనుకున్నారు, సెటిలర్లుగా ఉన్నారు కాబట్టి ఎవరు రేపొద్దున మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వస్తే ఇబ్బందులు పడతాం అనుకుని ఓటుని పాపం ఇటు బీఆర్ఎస్కి తరలించడం వల్ల, ఆ ఓటుని బీఆర్ఎస్కి వేయటం వల్ల ఆ సామాజిక వర్గం ఈరోజు వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయింది. కానీ ఇక్కడ వాస్తవాన్ని చూస్తే సెటిలర్లు ఎక్కడైతే ఉన్నారో అక్కడ గెలిచారు. సెటిలర్లు ఉన్న చోట గెలిచారంటే దాని అర్థం ఏంటి? ఓట్లు వేశారు కాబట్టి. మరి ఆ సెటిలర్లు ఉన్న చోట ఎక్కువ ఏ సామాజిక వర్గాలు ఉన్నారు అనేది కూడా కేటీఆర్ ఒకసారి విచక్షణతో ఆలోచించుకుంటే బాగుండేది. అలా ఆలోచించకుండా వ్యక్తుల మీద ఉన్నటువంటి ద్వేషాన్ని ఆ కులాలకు ఆపాదించి మాట్లాడడం అనేది నిజంగా అదంటే రాజకీయంగా అదొక పెద్ద మైనస్ అది. సో అలాంటి మైనస్లో కేటీఆర్ వెళ్ళి ఇరుక్కోవడం అనేది తెలుగుగల వాళ్ళ లక్షణం అయితే కాదు. అందుకనే కమ్మవారికి కేటీఆర్ నేర్పిన గుణపాఠం. రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్లో సెటిలర్లు ఉన్న చోట బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రధాన చర్చ.